ఒక అభిమాని, అది కూడా మామూలు అభిమాని కాదు, నాకు చెప్పాడు జానీ సినిమాని చూసి ఆ హెడ్ బ్యాండ్ కట్టుకొని ఒక 4 రోజులు తీయలేదు, వాళ్ళ అమ్మగారు తిట్టి దాచేశారండి. ఆ పిచ్చి పట్టుకుంది, సినిమా తీయాలని చెప్పి సాహో సినిమా తీసిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సుజీత్ అని ఒక యంగ్ డైరెక్టర్ ఉన్నాడు, మీరు చేస్తే చాలా బాగుంటుంది అని నా దగ్గరికి సుజీత్ ని పరిచయం చేశారు దానయ్య గారి ద్వారా. సుజీత్ ఎక్స్ప్లెయిన్ చేసేది తక్కువ, మనకి చేసేది ఎక్కువ. కథ చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే ముక్కలుగా చెప్తాడు. ఇలా ఉంటది, ఇలా వస్తాడు, 80s స్టైల్, మీ గెటప్ ఇలా ఉంటది, ఇలా ఉంటది అని చెప్తాడు. చిన్న కటానా ఉంటుంది సార్. తీసేటప్పుడు అతని సత్తా తెలుస్తుంది, మామూలుగా కాదు. నేను ఈ సినిమాకి 2 స్టార్స్, నాట్ పవన్ కళ్యాణ్. ఫస్ట్ స్టార్ ఎవరు బాగా చేయాలన్నా డైరెక్టర్, రైటర్. ఫస్ట్ క్రెడిట్ షుడ్ గో టు సుజిత్. తర్వాత సుజీత్ తాలూకు డ్రీమ్ ని రియలైజ్ చేయడానికి ద వన్ అండ్ ఓన్లీ తమన్. వీళ్ళిద్దరూ ఎంత పిచ్చిగా చేశారంటే వీళ్ళు ఒక ట్రిప్ లో ఉన్నారు సినిమా అంతా. వీళ్ళ ట్రిప్ లో నన్ను కూడా లాగేశారు. ఎలా లాగారంటే నాకే తెలియదు. నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయాను నేను ఈ రోజున. ఒక డిప్యూటీ సీఎం ఇలా కత్తి పెట్టుకొని వస్తే ఎవరన్నా ఊరుకుంటారు చెప్పండి? సినిమాల్లో కాబట్టి చెల్లిపోయింది. కానీ ఇది మన ఖుషీలో ఈ కటానాని నేను ప్రాక్టీస్ చేసిన కటానా ఫీల్ చూసి నాకు ఇది కావాలి, ఎలా చేద్దాం, దీని చుట్టూ ఒక చక్కటి కథ అల్లి సినిమాని మీకు రంజింపజేసేలా యాక్షన్ కట్ కానీ స్టైలైజింగ్ కానీ చాలా బాగా చేశారు. అలాగే డిఓపి రవిచంద్రన్ గారు క్లాసిక్ విజువల్స్ తోటి, మనోజ్ పరమహంస గారు, వీళ్ళిద్దరూ చాలా బాగా వర్క్ చేశారు.